పోరాడి చట్టాన్ని తీసుకురావడంలో విజయవంతమైన జేపీ గారు ఈరోజు మీడియా పైన ఆంక్షలు అంటే మీడియాను మూసేస్తేనే పరిస్థితులు సద్దుమణుగుతాయి అని అనడానికి దాన్ని ప్రజలు అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రభుత్వం వచ్చి మీడియాని వాళ్ళ మూసేస్తానంటే మొట్టమొదట పోరాడేవాడిని, జైలుకి వెళ్లేవాడిని నేను. ఎమర్జెన్సీ నుంచి ఇప్పటిదాకా అదే నా భావం. నేను చెప్తున్న మాట, అయ్యా దయచేసి స్వయం నియంత్రణ చేసుకోండి. రాజకీయ పార్టీలు మూసేస్తే నేను ఊరుకుంటానా? పార్టీల్లో భయంకరమైన దుర్మార్గం ఉంది, కానీ పరిష్కారం రాజకీయ పార్టీలు మూసేయడం కాదు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది చెప్పంటే, ఈ చర్చను ప్రేరేపించడం కోసం. ఈ సమాజంలో ఇంత అశాంతం చూడండి, 94% మంది 95% మంది చాలా బాధపడుతున్నారు. అంత వ్యతిరేకత మన మీద ఉన్నట్టయితే రేపు పొద్దున ఎవడేదైనా చేయొచ్చు అఘాయిత్యం, చాలా ప్రమాదం. జాగ్రత్త సుమాన్ని హెచ్చరించడం కోసం. నిజమైన మిత్రుడు రాబోయే ప్రమాదాన్ని ముందుగా ప్రజల ముందు తీసుకొస్తాడు, మీడియా ముందు తీసుకొస్తాడు. రాజకీయం నాశనం అయిపోతుంది. నేను ఈనాడు కూడా 13 ఏళ్లుగా రాజకీయాన్ని ఎంత విమర్శించినా కూడా రాజకీయం పవిత్ర వ్యాసంగం అనని సందర్భం అక్కడ కూడా లేదు. ఎందుకంటే రాజకీయం మంచి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇందాక వారు అన్నారు అమర్ గారు, చాలా మంది చార్టరింగ్ క్లాసెస్ రాజకీయాన్ని చాలా డీలెజిటిమైజ్ చేశారు. అది చాలా పొరపాటు. రాజకీయ ప్రక్రియ తప్ప వేరే మార్గం లేదు ప్రజాస్వామ్యాలని నిరంతరం కొన్ని వేల సార్లు ఘోషించడం. అదే సమయంలో ప్రజల్లో ఈ రకంగా చులకన భావం పెరుగుతోంది, ఇది మీకు మంచిది కాదని చెప్పి హెచ్చరించకపోయినట్టయితే మన దేశాన్ని ద్రోహం చేసిన అవుతాం. అదే మీడియా విషయం కూడా. ఓకే, అమర్నాథ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకి స్వయం నియంత్రణ అంటే ఉద్యమాలు ఒక రూపంలో ఒకవైపు వార్తలు మాత్రమే ప్రసారం అవుతున్నాయి, రెండో వైపు వార్తలు ప్రసారం కావడం లేదు అని చెప్పిన ప్రెషర్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఉద్యమాలు కానీ వీటిని కానీ బ్యాలెన్స్డ్ గా రిపోర్టింగ్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతుందంట? తప్పకుండా సాధ్యమండి, ఎప్పుడైనా సాధ్యమే. ఇప్పుడు ఇది జర్నలిస్టులు వదిలేయాలి. మేనేజ్మెంట్లు దీన్ని వాటి కమంద హస్తాల నుంచి దీన్ని బయటకు పడేసి జర్నలిస్టులకి వార్తలు ఏమిటి, ఎలా చూపించాలి, ఎలా ప్రచురించాలి అనే హక్కుని కల్పించే వెసులుబాటు కల్పించాలి. ఆ వెసులుబాటు కోసమే మేము పోరాడుతున్నాం. మేము చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు అమర్నాథ్ గారు ఒక విషయం చెప్పండి. జర్నలిస్టులు కూడా ఇప్పుడు తెలంగాణ ఫోరం గాను, ఆంధ్ర ఫోరం గాను, సమైక్యాంధ్ర ఫోరం గాను విడిపోయిన నేపథ్యంలో జర్నలిస్టులు మాత్రం తమ వృత్తికి న్యాయం చేయగలరు, లేదంటే సమన్యాయంతో వార్తలను అందించగలరు అని చెప్పిన ప్రజలు భావిస్తారంట? అబ్సల్యూట్ గా భావిస్తున్నాను. నేను నా పర్సనల్ అభిప్రాయాలు వేరు. నేను ఐఎమ్ దేర్ టు రిపోర్ట్, టు కాంటెక్చువలైజ్ ఇట్, టు గివ్ ఏ పెర్స్పెక్టివ్, అంతే. అది నిర్ణయించు. అందుకే నేను చెప్పా, జర్నలిస్ట్ ఎప్పుడు జడ్జిమెంటల్ కాకూడదు. అసలు జడ్జిమెంట్ చేసే అధికారము లేదు, ఆయనకు హక్కు కూడా లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. లెట్ పీపుల్ డిసైడ్. ఐఎమ్ ఓన్లీ ఏ పర్సన్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్. అది ఏదో నిర్ణయించుకోవాల్సింది. కానీ ఇతరులకి మాకు అది జర్నలిస్టులకి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, వాళ్ళు కాంటెక్చువలైజ్ చేసి పెర్స్పెక్టివ్ లో పెట్టి అందిస్తారు. అలా కాకుండా ఇప్పుడు లైవ్ లో వెళ్తూ ఉంటే చాలా మంది మాట్లాడింది చాలా మందికి అర్థం అవుతుంది. ఏం చేయాలంటే ఆయన ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు, దేనికి రిఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మనం చూస్తూ ఉంటాం, మనం వర్కింగ్ జర్నలిస్ట్ గా రోజు చూస్తూ ఉంటాం. మనం అడిగే క్వశ్చన్ పాఠకుడికి వినపడదు, వీక్షకుడికి వినపడదు. ఆయన చెప్పే రిప్లై మాత్రం వినపడుతుంది. నేనేం అడిగానో తెలియదు. ఆయన నేను అడిగిన క్వశ్చన్ ని రిపీట్ చేయకుండా దానికి ఆయన జవాబు చెప్తాడు. అలాగా. అందుకని జర్నలిస్టులు వాళ్ళ పర్సనల్ భావాలు ఏవైనా కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్స్ ఏవైనా కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఎప్పుడు ఈ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇండిపెండెంట్ అన్నది బోగస్ కాన్సెప్ట్. ప్రతి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలని వాళ్ళ ఎడిటోరియల్ పేజెస్ కి వాళ్ళ అభిప్రాయాలకి పరిమితం చేయాలి. న్యూస్ లో వాటిని రిఫ్లెక్ట్ కానివ్వకూడదు. అది చేయగలిగేది జర్నలిస్టులు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ముందు కూడా చేస్తారు. ఓకే, జేపీ గారు మీ అభిప్రాయం చెప్పండి. కన్క్లూడింగ్ గా ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాలెన్స్ గా జర్నలిస్టులు వార్తలను ఇచ్చినంత వరకు, ఇవ్వగలుగుతున్నంత వరకు, ఇస్తున్నారని ప్రజలు నమ్ముతున్నంత వరకు మీడియాకు వచ్చిన ఢోకా ఏమీ లేదు అని చెప్పని సీనియర్ జర్నలిస్టులు. ఆ ఢోకా లేదు. ఇప్పుడు మీడియాకి ఎందుకని ప్రమాదం ముంచుకొచ్చిందంటే, ప్రజలు నమ్మటం మానేస్తున్నారు. 94% చూడండి మీ లెక్కలోనే ప్రజలు మానేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకునే బాధ్యత మనది. రాజకీయంలో ఉన్న వాళ్ళకే బాధ్యత ఉన్నది, న్యాయ వ్యవస్థకి బాధ్యత, అధికార యంత్రాంగానికి ఉన్నది, మీడియాకి ఉన్నది. ఏ ఒక్కళ్ళు దీనిలో హోలీ కౌస్ కాదు, ఏ ఒక్కళ్ళు కూడా అన్టచబుల్స్ కాదు. నేను ఒక్కడిని గొప్పవాడిని, నా వ్యవస్థను మాత్రం ముట్టుకోకూడదు, మిగతా అందరినీ తిట్టొచ్చని చెప్పని భారతదేశంలో చాలా చాలా సహజమైన ఆలోచన. జడ్జిగా కూర్చున్న అందరినీ తిట్టు కూర్చుంటాడు. అలాగే అధికారులు మిగతా వాళ్ళందరూ తిట్టు కూర్చుంటారు. రాజకీయంలో మిగతా వాళ్ళందరికీ ఉపన్యాసాలు ఇస్తారు. మీడియాలో అందరికీ చేస్తున్నారు రోజు ఎడిటోరియల్లో. కాదు, మనకు కూడా ఉపదేశాలు వర్తిస్తాయి. మనందరం కూడా కొంచెం తెలివి తెచ్చుకోవాలి, విజ్ఞత పెంచుకోవాలి. మనలో విజ్ఞత ఉన్న వాళ్ళని పెంచుకుని గౌరవించుకోవాలి. మనలో ఆకతాయిగా ఉన్న వాళ్ళని అరికట్టాలి.
లేకపోతే నష్టపోయేది దేశం మొత్తం. అయితే వాస్తవంలో జరుగుతున్న సంఘటనలు రిపోర్ట్ చేసే ముందర అంటే ప్రధానంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న సందర్భాల్లో అప్పుడు స్వయం నియంత్రణ పేరుతో ఆపేసినా కానీ మీడియా ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ ఆపేసినా కానీ మిగతా ఛానల్స్ మళ్ళీ దాన్ని ప్రసారం ఇదే చేసే సమస్య. పరిస్థితి ఉన్నప్పుడు పోటీ తత్వం అంటే ఏమిటి? రేటింగ్స్. అంతేగాని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆలోచించట్లా మనం. ఇంకా రాజకీయ పార్టీలు కూర్చొని అర్హత మనకి ఎట్లా ఉందండి? అందుకే బిజినెస్ నుంచి న్యూస్ ని డీలింక్ చేయమంటూ ఉంటారు. బిజినెస్ మీరు చేసుకోండి, మీరు అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, ఆ డబ్బులు సంపాదించేది మీ మార్గాలు మీరు చేసుకోండి. కానీ దాని ప్రభావాన్ని తీసుకొచ్చి ఈ న్యూస్ మీద పడనివ్వకండి. అందుకే కదా మీ పెయిడ్ న్యూస్ గురించి మేము కొట్టాడింది. అందుకే కదా అడ్వర్టైజ్మెంట్ మేనేజర్స్ వచ్చి న్యూస్ ప్రయారిటీస్ ని డిసైడ్ చేస్తున్నారని మేము ఘోషించేది. మేము చెప్పేది ఏంటంటే జయప్రకాష్ నారాయణ లాంటి రాజకీయవేత్తలు, మేధావులు అందరూ కూడా మాతోటి అంటే వర్కింగ్ జర్నలిస్ట్ తోటి మీడియా అంటే మీడియా మేనేజ్మెంట్లు కాదు, దాంట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ వర్కింగ్ జర్నలిస్టులు, వాళ్ళతోటి చేతులు కలిపి ఈ మీడియాని ఈ ఇదే లాభాలనే దురాశ నుంచి దాన్ని రక్షించి వాళ్ళు బిజినెస్ చేసి ఎవరైనా పెట్టుబడి పెడితే వాడికి లాభాలు వస్తే కానీ నడపడు, అది మూసేస్తాడు. నేను కూడా నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్ మూసేయాలని నేను అనుకోను. ఏం చేయాలని నా ఉద్యోగం పోతుంది, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్, అది ఎన్లైటెడ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ సమాజం పట్ల నా బాధ్యత కూడా జర్నలిస్ట్గా ఆ బాధ్యత మేనేజ్మెంట్కి లేదు. అందుకని న్యూస్ కంటెంట్ ని, న్యూస్ మేనేజ్మెంట్ ని ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు ది జర్నలిస్ట్. ఓకే జేపీ గారు, మీరు ఫైనల్ గా ఇంకా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ రోజు మీరు చేసిన వ్యాఖ్యలు అంటే ఈ వ్యాఖ్యలకి వివరణాత్మకమైనటువంటి ముగింపును ఒకటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీడియా సంస్థల్ని మూసేయడం అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి. అంటే మీడియాని సెన్సర్ చేయమని కాదు, నిషేధించమని కాదు, స్వయం నియంత్రణ కావాలన్నది కొంచెం కటువుగా చెప్పటం. ఎందుకంటే కటువుగా చెప్పవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి. ఈవేళ మీడియాలో వారు చెప్పినట్టుగా పెయిడ్ న్యూస్ ఎంత నిస్సిగ్గుగా మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ మీడియా కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని ఎన్నికల చట్టాన్ని 400 కోట్లు సంపాదించారని మేము లెక్కలు తీసి వారు చెప్పినట్టుగా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించేస్తుంది. అయినా కూడా మీడియా కాబట్టి స్వేచ్ఛ కాబట్టి మౌనంగా ఊరుకోమని చెప్పింటే చాలా పొరపాటు అవుతుంది. ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించకుండా చాలా అనాగరికరమైన చర్చను ప్రోత్సహిస్తున్నాం మనం ఎన్నో సందర్భాల్లో. దానికి ఉదాహరణలు ఈవేళ మనం మాట్లాడుకున్నాం కొన్ని. ఖచ్చితంగా దాని మీద జనంలో ఆలోచన రావాలి, మనం లోతుగా వెళ్ళాలి. అంతేగాని మీడియా లేనటువంటి ప్రపంచం ఆక్సిజన్ లేనటువంటి ప్రపంచం. ఇందాక చెప్పాను ఆక్సిజన్ మీడియా అనేది. కానీ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ పేరుతో కాలుష్యం రాకూడదు, కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ రాకూడదు, పాయిజన్ అయిపోతుంది, మొత్తం వ్యవస్థను కలుషితం చేస్తుంది. అది మేమంతా కూడా వాదిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ జేపీ గారు, అమర్నాథ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అదేవిధంగా లైవ్ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు, ఫోన్ ద్వారా దేవులపల్లి అమర్ గారు తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇప్పుడు ఈ రోజు ఎస్ఎంఎస్ ప్రశ్న కూడా జయప్రకాష్ నారాయణ గారు వ్యాఖ్యానించినట్టుగా మీడియాను మూసేయాలా అనే ప్రశ్నకు దాదాపు 95% మంది అవును అనే సమాధానాన్ని ఇచ్చారు. దాన్ని బట్టే మీడియా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేదాన్ని, మీడియా నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఏంటి అనేదాన్ని అంచనా వేయచ్చు. ఇకపోతే ప్రత్యేకంగా చూస్తే CNN స్థాపించే ముందు టెడ్ టర్నర్ ఒక మాట చెప్పాడు, మేము 80% ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, 10% లేదంటే 20% మాత్రమే వార్తలను ఇస్తాం, అది కూడా వినోదాత్మకంగా మిమ్మల్ని అలరించే విధంగా అని. ఈరోజు అటువంటి మార్గదర్శక సూత్రాలు మీడియా పాటించిన క్షణంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళనలు కానీ, సంక్షోభాలను కానీ సున్నితమైన రీతిలో ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశిద్దాం. ఇది ఇవాళ విశ్లేషణ. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూడండి నిరంతరం మహా టీవీ.